హలో ఆల్, ఎలా ఉన్నారు అందరూ? ఏంటి ఫేస్ లో ఎంత గ్లో ఉంది అనుకుంటున్నారా? అయినా ఎందుకు అనుకుంటారులే, ఆల్రెడీ తమ్ముళ్ళని చూసే ఉంటారు కదా. ఇంకా ఈ వీడియో విషయానికి వస్తే, అమ్మ వాళ్ళు వచ్చే ముందు మేము ఏమేం చేసామనేది ఇది షూట్ చేశాను. అండ్ వెల్కమింగ్ కూడా ఎలా చెప్పామనేది ఈ వీడియో అనమాట. చూసేయండి మీరు కూడా. ఇంకా సో వాళ్ళు ఈవినింగ్ టైం 7:30కి ఇలా వస్తున్నారు. సో నైట్ కి రోటీ అయితే చేసి ఉంచమని చెప్పారు. నేను ప్రిపేర్ చేసి ఉంచాను. అండ్ ఇక్కడ వచ్చేసి నేను వాళ్ళు వచ్చే 2 hours ముందు వరకు రిలాక్స్ గా ఉన్నాను. ఏమున్నాయిలే పనులు నార్మలే కదా అని. బట్ తర్వాత కొంచెం పడుకొని లేచి వచ్చి చూసేసరికి అయితే బట్టలు అయితే ఇల్లు నిండా ఉన్నాయి. అబ్బా, ఇంకా అప్పుడు ఇంకా 2 hours ముందు ఇంకా హడావిడిగా అన్ని మడత పెట్టేసి ఇంకా రూమ్స్, ఇంకా అమ్మ వాళ్ళు వస్తారు కదా, వాళ్ళకి ఒక రూమ్ అరేంజ్ చేయాలని చెప్పి మేము మా పక్క రూమ్, ఈ రూమ్ లో అయితే షిఫ్ట్ అవ్వాలని మేము ఫిక్స్ అయ్యాను. ఎందుకంటే ఆ రూమ్ లో టీవీ ఉంటుంది. సో వాళ్ళకి లేట్ నైట్ పడుకునే వరకు కూడా ఇంకా టీవీ ఉంటుంది, బోర్ కొట్టదు. దట్టు నేను 5 o'clock ఇలా లేస్తుంటాను కదా, వాళ్ళకి ఏ డిస్టర్బెన్స్ ఉండదు అనమాట ఆ రూమ్ లో ఉండడం వల్ల. అండ్ ఇంకా లాస్ట్ ఫైనల్ గా అయితే ఇల్లు క్లీన్ చేశాను. ఎందుకంటే వాళ్ళే ఫుల్ టైర్డ్నెస్ లో వస్తారు. ఇంకా ఇల్లు అంతా ఖరాబ్ గా ఉందంటే ఇంకా మైండ్ ఫ్రీనెస్ అసలు అవ్వదు. సో అందుకని వచ్చినోడికి పీస్ఫుల్ గా ఉండేటట్టుగా అన్ని సెంట్లు అన్ని ఇంకా రూమ్ స్ప్రేలు అన్ని కొట్టేసి ఇంకా హోటల్ రూమ్ లో తయారు చేశాను. ఎందుకంటే వాళ్ళు వస్తారు, ఇవంతా చూసి అబ్బా ఇంకా ఇంత గలీజ్గా ఉంది ఏంటి అని. ఏదైనా ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అని నా ఒపీనియన్ అనమాట. తర్వాత నువ్వు ఎంత నీట్గా ఉన్నా వాళ్ళకి తెలియదు కదా. ఫస్ట్ వచ్చినప్పుడు వాళ్ళకి ఒక గుడ్ ఫీల్ రావాలి, ఓకే నీట్గా ఉంచుకుంటున్నారని. సో అలా అనమాట. ఆ పర్పస్ మీద కూడా నేను ఇంకా క్లీన్ చేస్తాను. ఎందుకంటే నార్మల్ టైంలో ఫ్రీగా ఉంటా, ఎలాగైనా క్లీన్ చేసుకుంటాం. బట్ ఎవరైనా వస్తారన్నప్పుడు మనకి కొంచెం ఎక్కువ పనులు ఉంటాయి కదా, ఆ టైంలో క్లీన్ చేయకుండా ఉంటాం. బట్ వాళ్ళు అప్పుడే చూసి మనని జడ్జ్ చేసేస్తారనమాట, వీళ్ళు ఇలానే ఉంచుకుంటారేమో డైలీ అని. సో ఆ మాట వాళ్ళ నోటి నుంచి రాకుండా ఉండాలని నేను నా ఓపిక తెచ్చుకొని మరి ఇంకా అన్ని కొత్త ఇల్లు ఎలా పెట్టాలో అలా పెట్టేసాను. ఇంకా అంటే నార్మల్ టైంలో నేను ఎలా ఉంచుకుంటానో అలా అయితే పెట్టాను. ఆ రోజు నా అదృష్టంకి ఏ రోజు బట్టలు ఉండవు, కానీ ఆ రోజున ఈవినింగ్ కి బట్టలు కూడా ఉన్నాయి. ఇంకా వాళ్ళు వచ్చి రాగానే ఫ్రెష్ అవ్వాలి, ఇంకా బాత్రూమ్ నిండా బట్టలు ఉంటాయి, ఏం బాగుంటదిలే అని చెప్పేసి ఇంకా అప్పటికప్పుడు అవన్నీ ఉదికాను. చాలా ఆ రోజు అయితే పనులు పడ్డాయి. మా వాళ్ళు అయితే ఇంకొక 1/2 hour 1 hour ఇలా అవుతుంది అని చెప్పారు. అన్నయ్యకి ఇప్పుడే కాల్ చేశాను నేను. 7:30కి ఇలా ఇంటికి అయితే వచ్చేస్తాను అన్నాడు. సో ఇంతలోగా రోటీస్ అవి చేస్తానంటే వాళ్ళు వచ్చినప్పుడు ఫ్రీగా ఉండొచ్చు కదా. సో అందుకనే రోటీస్ అయితే ప్రిపేర్ చేసేద్దాం పదండి. ఆ రోజైతే నా కళ్ళలో ఆనందం, ఫేస్ లో గ్లో అయితే మాత్రం అసలు చెప్పలేంది, వివరించలేంది. ఎందుకో తెలీదు, 2 months 2 years లా అయిపోయింది నాకైతే. నేనైతే చాలా మిస్ అయ్యానని చెప్పొచ్చు. నాతో పాటుగా నా పిల్లలు కూడా ఇంకా అమ్మమ్మ ఎప్పుడు వస్తుంది, తాత ఎప్పుడు వస్తారు అని డైలీ అదే. ఇంకా ఆ రోజైతే రానే వచ్చింది కదా. ఇంక ఇక్కడైతే చిన్న చిట్ చాట్ లాంటిది మాట్లాడుతుంది, వినండి. మామకి ఎలా జరిపిస్తావు అంటావా? చెప్తాను, మామ వస్తాను కదా, మామ వచ్చినప్పుడు మళ్ళీ చెప్తాను, ఈ బ్యాగ్ దాక్కో ఇంకెందుకు వెళ్ళి వస్తాను అని చెప్తాను. నేను నువ్వు దాపుకొని బూచి అని సంతావు సరేనా? నేనైతే ఇలా చపాతీ అంతా రెడీ చేసి ఇంకా కర్రీ అయితే స్టార్ట్ చేసేస్తాను. ఆలు ఫ్రైలో చేస్తా అనుకున్నా ఫస్ట్, బట్ ఆలు కర్రీ అయితే బాగుంటుంది. అందరికి ఇప్పుడు ఎక్కువ మంది అవుతున్నాం కదా, అందరికి సరిపోవాలని చెప్పేసి ఆలు కర్మ అయితే చేశాను అనమాట. మీరు చెప్పండి, మీకు రోటీతో ఏంటి కాంబినేషన్ ఇష్టం? నాన్ వెజ్ అయితే చికెన్, మటన్ అవి ఉంటాయి. బట్ వెజ్లో అయితే మీకేమి ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే బొంబాయి చట్నీ కానీ ఇలా ఆలు కుర్మా కానీ చాలా ఇష్టం అన్నమాట. రితు, ఇప్పుడు ఎవరు వస్తున్నారు? వస్తున్నారా? బస్ మీద ఎక్కారా? ఇక్కడికి వస్తున్నారా? నువ్వు అప్పుడు ఏం చేస్తానన్నావు? అందులో దాక్కుంటావు. ఎలా దాక్కుంటావు? వెళ్ళు. వావ్, అలా దాక్కొని మామ ఇలా ఓపెన్ చేస్తే
బూ అంటావు కదా అని నువ్వు మామ వస్తున్నారా అందుకే రెడీ అవుతున్నావా రెడీ అయ్యి ఉన్నాడమ్మా మా హీరో. సో ఇలా అయితే వాళ్ళ ఎక్సైట్మెంట్ అయితే మామూలుగా లేదు. అండ్ ఎప్పుడు వస్తారని ఈవినింగ్ నుంచి అదే పనిగా ఉన్నారనమాట. నేనైతే రోటీస్ అండ్ కర్రీ కూడా తయారు చేసేసి ఇంకా మేమైతే కిందకి అనమాట వెళ్ళిపోయాం. అది పాపం ఒక ప్లాన్ వేసుకుంటే అక్కడ ఇంకో ప్లాన్ అయింది. అది యాక్చువల్గా ఇంట్లోకే డైరెక్ట్ వస్తారనుకుంది, బట్ లేట్ అవుతుంది కదా, వీళ్ళకి ఇంకా ఇంట్లో అయితే ఉండేటట్లేరు, ఎప్పుడు వస్తారని బుర్ర తినేస్తున్నారని చెప్పేసి నేనే ఇంకా రిసీవ్ చేసుకోవడానికి కిందకి అనమాట వెళ్ళాను. అలా వాకింగ్ చేసుకుంటూ ఉన్నారనమాట. ఎవరి కోసం వెయిటింగ్ చేస్తున్నాము? అమ్మమ్మ కోసం. సో ఇక్కడ చిన్న ఫన్నీ ఇన్సిడెంట్ అయితే జరిగింది. ఏంటంటే ఫస్ట్ ఒక కార్ వచ్చిందనమాట. వాళ్ళే అనుకొని మేము వెల్కమ్ అని పాడాం, బట్ వాళ్ళు కాదు, ఇగోండి వెళ్ళిపోయారనమాట. అండ్ నెక్స్ట్ టైం అయితే ఇంకా అమ్మ వాళ్ళు వచ్చేసారు. అండ్ ఆ మూమెంట్ కొంచెం చాలా అంటే ఇంకా చెప్పలేను. వాళ్ళ ఆనందం మా ఆనందం, మీ పిల్లలు అయితే మా అమ్మ అయితే ఓహో ఇంకా మరి మాటలు. ఫస్ట్ మనవడు మనవరాలు వాళ్ళే, అంతే కదా, మనవడు మనవరాలు వచ్చిన తర్వాత కూతురు ఇవంతా కనపడదే. అది అయితే పరిగెట్టెళ్ళి అమ్మమ్మకు పట్టుకుంది. ఇంకా ఇలా అయితే వెల్కమింగ్ అనమాట చెప్పాను. ఇంకా మూటలు గేట్లు ఉంటాయి కదా, అమ్మమ్మ ఇంటికి వచ్చిందంటే మనవరాలకి మనవడి కోసం ఇంకా లగేజ్ మినిమం వస్తుంది అనమాట. ఇంకా ఇదే అమ్మ నాన్నకి ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట క్వార్టర్స్కి రావడం. ఇంకంతా చూస్తుంది, కొత్తగా ఉంది కదా, ఎలా ఉంది ఏంటని. ఎప్పుడు మొబైల్స్లో చూసేదానికి డైరెక్ట్గా చూసేదానికి తేడా ఉంటుంది కదా. సో అందుకే ఈ ఏరియా ఇదా అని వచ్చి రాగానే దాని ఎక్సైట్మెంట్ అనమాట. రండి రండి రండి, వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. సో నాకైతే అమ్మకన్నా నాన్నతో ర్యాపో ఎక్కువ ఉంటుందన్నమాట. సో అందుకనే అంత వెల్కమింగ్ ఎక్కువ మంచి పాడేశాను. ఇంకా వీళ్ళు చూడండి 2 సంవత్సరాలలాగా ఎంత వాసిపోయారో అంత వాసిపోయారు తాత కోసం. ఇంకా అమ్మ అంటే ఇంట్లో ఒక్క వస్తువు ఉంచలేదు, అంటే 1 మంత్ ఇలా ఉంటామని ప్లాన్ వేశారు కదా. సో ఇంట్లో చిన్నవి ఏం కూడా ఉంచకుండా పోతాయని దుంపలతో సహా తెచ్చేసింది. అమ్మలంతా ఇంతే కదా, ఇలానే ఉంటారులేండి. అండ్ ఇవైతే ఇక్కడ తెలుగు వాళ్ళు ఉన్నారు, కొంచెం వాళ్ళకి ఐటమ్స్ కావాలి అని చెప్తే నోకా అలాంటివి ఉంటాయి కదా, అవి తెప్పించుకున్నా. ఇంకా కిరాణా కూడా మాకు కొంచెం కావాల్సింది తెప్పించుకున్నాం అనమాట. డ్రై ఫిష్ కూడా తెప్పించేసుకున్నాం, ఇంకా అవి లేకపోతే అవ్వదు కదా ఆంధ్ర వాళ్ళకి. సో అమ్మ కొబ్బరి ఉండలు అండ్ గులాబ్ జాము, అంటే ఇది అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఫేమస్ అండి, కోవా అవన్నీ సపరేట్గా వాళ్ళు పంపించారు మా అమ్మయ్య వాళ్ళు. ఇంకా డ్రై ఫిష్ ఇవంతా ఇక్కడ చెమలు పట్టేస్తాయని ఇవన్నీ రాసించేసాము మొత్తం. ఇవన్నీ కిరాణా మసాలాస్ ఇక్కడ ఏం బాగా టేస్ట్ ఉండవు అనమాట. మినపగుళ్ళు ఇవంతా ఇంకా తెప్పించేసుకున్నాం. ఇంకా స్నాక్స్ అంటే మరి అడగక్కర్లేదు, ఇంకా ఏమేమి కావాలో అవన్నీ తెప్పించేసుకున్నాం. ఇంకా ఈ వీడియో అయితే ఇంతే. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.